నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కారుమూరి నాగేశ్వరరావుది అదే విధంగా ఆయన కొడుకుది కీలక పాత్ర ఉందంటూ చాలా కథనాలు వినిపించాయి. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మేము విచారణకు రాలేమంటూ కారుమూరి నాగేశ్వరరావు రాసినటువంటి లేఖని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఈయనకు ఉచ్చు బిగుస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరి గతంలో కూడా చూసాం, మరి ఇదే సిట్ అధికారులకి లంచం ఇవ్వబోయి అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ లిక్కర్ స్కామ్ లో వాళ్ళు విచారణకు హాజరు కావాలంటే పోలీసులు వాళ్ళ ఇంటికి నోటీసులు అంటించడం, మరి ఈ విచారణకు నేను హాజరు కాలేను, నా భార్యకు బాలేదు అంటూ ఆయన లేఖ రాయడం ఎలా చూడాలంటారు? కారుమూరి నాగేశ్వరరావు, చీప్ లిక్కర్ నాగేశ్వరరావు, లేకపోతే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ నాగేశ్వరరావు, టీడీఆర్ బాండ్స్ నాగేశ్వరరావు, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, తణుకు శాసనసభ్యుడిగా, సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఏ విధంగా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయాడు. ఆయన ఏంటి, గతంలో వెస్ట్ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. ఒక 2 సార్లు శాసనసభ్యుడు. 2009లో ఒకసారి గెలిచాడు, మళ్ళా 2019లో గెలిచాడు. అంటే 10 ఏళ్ల తర్వాత శాసనసభ్యుడిగా గెలిచాడు. గెలిచి వరుస వివాదాలు, తణుకు అటు టీడీఆర్ బాండ్లు కుంభకోణం, చిన్న మున్సిపాలిటీలో మరి ఏ రకంగా 100 కోట్ల టీడీఆర్ బాండ్స్ అప్పట్లో, ఏది అటు తిరుపతిలో టీడీఆర్ బాండ్స్, విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్స్, అదో పెద్ద స్కామ్ అన్నారు. మంత్రి నారాయణ మరి దాన్ని ఎంతవరకు దర్యాప్తు చేశారో ఈ 2 ఏళ్లలో 10,000 కోట్లు ఒక టీడీఆర్ బాండ్స్ స్కామ్ అన్న దీంట్లో ఆ కేసు అలా అదే అక్కడ పక్కన పెట్టారు. ఇంతవరకు దానిపైన విజిలెన్స్ కూడా ఏమీ ఒక కొలిక్కి రాల. ఇప్పుడు ఇది ఏది మద్యం, అదే అంటోంది చీప్ లిక్కర్ నాగేశ్వరరావు అయిపోయినటువంటి పరిస్థితుల్లో అతను, అతని కొడుకు, అతని కోడలు, ఇప్పుడు ఇద్దరిని రమ్మన్నారు. ఇప్పుడు ఇవాళ ఏంటి, రేపొద్దునేమో కేశిరెడ్డి రాజు కూడా ఒక 4 సార్లు ఎగ్గొట్టాడు. రాకపోతే హైకోర్టు ఆదేశించింది 24వ తారీఖు మీరు వెళ్ళి అక్కడ సిట్ ముందు హాజరుగమ్మని. ఇప్పుడు వీళ్ళని రమ్మంటే ఏదో భార్య అనారోగ్యం, ఒక 1 వారం రోజుల తర్వాత వస్తామనో ఏదో మళ్ళీ లేఖ రాశాడంట. కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? ఇతనేమో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయాడు, కొడుకునేమో పార్లమెంటుకి పోటీ చేయించాడు. సునీల్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి 2వ తరం నాయకులు కూడా జడగొట్టాడు అనే దానికి ఉదాహరణ వీళ్ళంతా. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే భాస్కర్ రెడ్డి కొడుకు, లేకపోతే భూమన అభినవ రెడ్డి ఎవరు కరుణాకర్ రెడ్డి కొడుకు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, నెక్స్ట్ విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి కొడుకు, ఇప్పుడు ఇతను ఎవరు కారుమూరి సునీల్ కుమార్ నాగేశ్వరరావు కొడుకు. అతని పేరు మీద క్వారీలు కూడా ఉన్నాయన్నారు. గూడూరు, ఇప్పుడు ఆ నెల్లూరు జిల్లాలో ధనుంజయ రెడ్డితో పాటుగా అక్కడ ఏంటి అదో పెద్ద స్కామ్, గ్రానైట్ క్వారీలు, వాటిల్లో వసూళ్ళు, ఇవన్నీ వివాదాలు. సరే, ఇప్పుడు ఇది ఏది లిక్కర్ ట్రాన్స్పోర్ట్, అటు కోస్తా ఉత్తరాంధ్ర వీళ్ళేనంట, ఆ సిగ్మా లాజిస్టిక్స్ వాళ్ళ దగ్గర వీళ్ళే తీసుకుని ఏ విధంగా ఎవరికి వాళ్ళు అప్పట్లో అంబటి కూడా గుంటూరు జిల్లాలో అతని మద్యం సరఫరా, లేకపోతే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అక్కడ ధర్మవరం, మొత్తం అతను అక్కడ లిక్కర్ ట్రాన్స్పోర్ట్. అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలకే ఆ నియోజకవర్గంలో లిక్కర్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ పేరుతో అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు కొన్ని 100 కోట్లు, ఇతనే 400 కోట్లు అన్నారు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, అతని కొడుకు సునీల్, కారుమూరి లాజిస్టిక్స్ అంటే ఆ పేరు లేకపోయినా అసలు ఏంటి, ఇప్పుడు వీళ్ళకి లంచం కూడా ఇచ్చారని. ఇప్పుడు ఇది ఇంకో కేసు ఉంది వీళ్ళ మీద. ఇప్పుడు ఈ మద్యం సరఫరాలో వీళ్ళ పాత్ర, వీళ్ళ కోసమే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కేసుకి 13 రూపాయలు ఉండేది ట్రాన్స్పోర్టు. అంతకుముందు చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య దాన్ని వీళ్ళ కోసం 34 చేశాడు. అంటే కేసుకి 20 రూపాయల పైన పెంచి వీళ్ళకి మేపటం. ఆ మేపటంతో ఆగల, మళ్ళా అదేంటి అది అసలు మద్యమే కాదు, వీళ్ళే తయారు చేశారు, వీళ్ళే డిస్టిలరీలు కబ్జా చేశారు, ఆ విషాన్ని ప్రజలతో తాగిచ్చిన దీంట్లో వీళ్ళు ఇప్పుడు మద్యం ట్రాన్స్పోర్ట్ కాదు, అది పాయిజన్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళు చేసింది. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు వీళ్ళ పైన ఉన్నటువంటి ఈ సెక్షన్స్ ఏమనుకుంటున్నావు, కొడుకు మీద తండ్రి మీద ఐపీసీ సెక్షన్స్ 421 అంటే చీటింగ్, మోసం, 409, 468, 471
ఇవన్నీ బిఎన్ఎస్. ఇవి కాకుండా మరి అవినీతి నిరోధక చట్టం, దీని కింద 111, 212, 217, 317, మొత్తం 7A, 8, 9, 10, 12, 13 ఇన్ని కేసులు, ఇన్ని అభియోగాలు ఈ తండ్రి కొడుకుల మీద ఉంటే నోటీస్ అంటించారు. వాళ్ళ ఇంటికి అంటిస్తే ఆ నోటీస్ చించేశారంట. అంటే నోటీసులు చించేస్తే మీరు చేసిన పాపం చెరిగిపోద్దా? మీరు చేసిన నేరం మాసిపోద్దా? ఇది నేరం కాదు, మహాపాపం చేశారు. ఇప్పుడు పైపెచ్చు ఈ కేసులోంచి బయటపడటం కోసం ఏం చేశారో తెలుసా తండ్రి కొడుకులు? సిట్ అధికారులకే లంచం. అదో పెద్ద కేసు, ఇంకో కేసు అనమాట. ఆడెవడో మునికుమార్ మధ్యవర్తిని పెట్టుకుని ఏం జరిగింది అక్కడ? ఆ మునికుమార్కి 25 లక్షలు ఇచ్చాడంట వాడెవడో, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనేవాడు. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అతను ఎవరతను సందీప్, ఆ ఒళ్ళు సందీప్ అనేవాడు కారుమూరి నాగేశ్వరరావు లేకపోతే ఆ కొడుకు సునీల్, ఆ కీర్తికి 9 కోట్లు ఇచ్చాడంట కమిషన్. ఆ 9 కోట్లు ఇచ్చినందుకు ఇదంతా మరి సిట్ అధికారులు నాకు తెలుసు, మరి వాళ్ళకి ఒక 25 లక్షలు ఇస్తే కనుక నీ పేద లేకుండా చేస్తాం, మాఫీ చేస్తాం అని చెప్పి మునికుమార్ అనేవాడు ఒకడు వచ్చాడు, బ్రోకర్. వచ్చి మాట్లాడి ఆ 25 లక్షలు ఎత్తారు. వీళ్ళు నేరం మీద నేరం, ఒకటి కాదు క్రైమ్ ఇక్కడ. ఏది అసలు ఏ విధంగా వీళ్ళు నేరం మీద నేరం చేశారంటే, అప్పుడు రాజ్ కసిరెడ్డి, లేకపోతే అతను ఎవరు, తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వాసుదేవరెడ్డి బావమరిదికి కూడా ఒక కాంట్రాక్ట్ ట్రాన్స్పోర్ట్. కృష్ణా జిల్లా అంతా అతనికి అనమాట, గుంటూరు జిల్లా అంతా అంబటి రాంబాబుకి. ఇట్లా ఏది ఎవరికి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పలుకుబడి ఆధారంగా ఇప్పుడు నెల్లూరు జిల్లా ఒకసారి కాకానికి ఇచ్చుంటారు. ఎవరి వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్లోనే 100 కోట్లు అంటే ఇప్పటికి ఇది కమిషన్ ఎంతమ్మా? 3600 కోట్లు కమిషన్లు వసూలు చేశారనేది కేసు. 52 మంది నిందితులు దాంట్లో మరి ఇప్పుడు దగ్గర ఒక 18 మందినో ఏమో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డిని, వాసుదేవరెడ్డిని ఇవాళ డిఓపిటీని అడిగారు. వాళ్ళ విచారణకి వాళ్ళని ఈ కేసులో ఈ విధంగా ఆస్తులు కొన్నారు, పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, వాళ్ళని విచారించడానికి డిఓపిటీ పర్మిషన్ కూడా అడిగినటువంటి దీంట్లో కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ ఈ ఆస్తులు ఎక్కడెక్కడ కొన్నారు, హైదరాబాద్లో లేకపోతే తణుకులో ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళ ఆస్తులు ఉన్నాయి. వీళ్ళ ఆస్తులు కూడా జప్తు తప్పదా? ఎందుకంటే కసిరెడ్డి రాజ్ 32 ఎకరాలు జప్తు చేశారు. అంటే 92 ఎకరాలు కొన్నారన్నారు, మరి ఇంకా 60 ఎకరాలు చేయాల్సి ఉంది. అట్లాగే ధనుంజయ రెడ్డి ఆయన అక్కడ నెల్లూరు జిల్లాలో కొన్నాడన్నారు, ముత్తుకూరు మండలంలో ఎవరో బినామీల పేరు మీద, మరదల పేరు మీద అవి ఆస్తులు జప్తు చేశారు. ఇతను ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి, ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి ఇక్కడ బాచుపల్లిలో కోడల పేరు మీద కొన్నాడని స్నిగ్ధారెడ్డి, లేకపోతే మరి ఇక్కడ హైదరాబాద్ రామచంద్రపురం దగ్గర కొన్నాడని కొడుకు పేరు మీదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టించాడని ఆ ఆస్తులన్నీ కూడా జప్తు చేశారు. ఇప్పుడు ఈ కేసులో దగ్గర నాకు తెలిసి ఇప్పటికి ఒక 200 కోట్ల ఆస్తులు జప్తు జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అక్కడ ఏంది రేణిగుంటలో రియల్ ఎస్టేట్, తిరుపతిలో రియల్ ఎస్టేట్, గూడూరులో 260 ఎకరాలు కొన్నాడు, కొని అరవిందోకి అమ్మారు. రైతులకేమో 2 లక్షలు, వీళ్ళకి అమ్మిందేమో 2 కోట్లు. ఏ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వచ్చిన కమిషన్, ఆ కమిషన్తో అక్కడ రేణిగుంటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనో ఏదో చెప్పారు. అక్కడ ఎవరో పూజారి, ఆ పూజారిది 4 ఎకరాలు ఏమో కబ్జా చేశారు పాపం, అక్కడ మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ళు ఈయనే సీఎం, ఇంకా ఈ 30 ఏళ్ళు మనం మేసినంత మేత అని అసలు అచ్చోసిన ఆంబోతులు పడ్డట్టుగా పడ్డారు. మొత్తం అంతా దోచేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సిట్ కక్కిస్తాం, మొత్తం జప్తు చేస్తాం. ఇంకా 3600 కోట్లు అన్నారు కదా, మీరు ఇప్పటివరకు జప్తు చేసింది 200 కోట్లే కదా, మిగతా 3400 కోట్లు కూడా జప్తు చేయాలి అని బీజేపీ అసలు ఒక పెద్ద ఆందోళన చేపట్టింది. మాధవ్ మొత్తం బీజేపీ వాళ్ళందరూ కలెక్టరేట్లకి వెళ్ళి వినతి పత్రాలు కూడా ఇచ్చిన పరిస్థితుల్లో ఇది 3600 కోట్లు కాదు, మనీ లాండరింగే 36,000 కోట్లు ఉంది విదేశాలకు వెళ్ళిన డబ్బు. ఈ దేశంలో ఆస్తులు జప్తు చేస్తున్నారు, విదేశాల్లో ఆస్తుల పరిస్థితి ఏంటి, డెన్ల పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో 7 డెన్లు అన్నారు, తాడేపల్లిలో డెన్ అన్నారు, మరి తణుకులో కూడా డెన్ ఉందా? కారుమూరి డెన్ ఎక్కడుంది? సునీల్ ఒక డెన్ మెయింటైన్ చేశాడా?
అతను కూడా ఆ డెన్ ఇన్ఛార్జ్ ఎవరు, ఇక్కడ ప్రణయ్ ప్రకాష్ అన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డెన్ ఉంది కదా ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ పక్కన, సైమన్ అనేవాడు ఒక డెన్ ఇన్ఛార్జ్ అన్నారు, ఇక్కడ హైదరాబాదులో అత్తాపూర్ డెన్. ఇట్లా మొత్తం అంబటి, కారుమూరి, అసలు అక్కడ ఎవరు ధర్మవరం కేతిరెడ్డి, ముందు ఈ లాజిస్టిక్స్ అంతు తెలుసండి. ఏది వీళ్ళు ఎవరెవరు ఎంతెంత ఏ రకంగా ప్రజల డబ్బు దోచేశారు, వెళ్ళక తప్పదు. కారుమూరి కూడా జైలుకి వెళ్ళక తప్పదా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.